హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గంగవాయిల్ పప్పు వండుతున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్, ఒక టమాటో, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. అక్కడ నేను వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను, దాన్ని 2 times వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, టమాటో ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గంగవాయిల్ కూర అండి, ఇది 2 times వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకొని మనం కుక్కర్లో విజిల్ పెట్టుకోవాలండి. 4 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారా, 4 విజిల్స్కి ఉడికిపోయింది మనకి పప్పు. ఈ కూర అనేది గంగవాయిల్ కూర అనేది ఇది చూసారా, పెద్దగా మెదుపుకున్నాను. దీంట్లో వచ్చేసి నేను కారం వేయట్లేదండి, ఓన్లీ సాల్ట్ వేసుకుంటున్నా. కారం, పచ్చిమిర్చి కారంతో చేశాను ఈరోజు, బాగుంటుందని. ఇంకా కారమే సరిపోతుందండి, దీంట్లో సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను పోపు వేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి, ఒక 3 తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని. నెక్స్ట్ కరివేపాకు, ఈ 2 యాడ్ చేసుకుంటున్నాను పోపులోకి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం పప్పు ఉంది కదా, ఉడకబెట్టుకున్న పప్పు, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది నా స్టైల్లో పప్పు, చాలా బాగుంటుంది గంగవాయిల్ పప్పు. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా.